హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈ రోజు వ్లాగ్ అయితే నేను సాయంత్రం స్టార్ట్ చేస్తున్నా గైస్. చేసుకోవచ్చు, హైవే సైడ్ వచ్చినా మేము. సో ఇప్పుడు డాడీ నేనైతే షాపింగ్కి వెళ్ళబోతున్నాం గైస్. జూడో వెళ్తున్నాం. 2 days బ్యాక్ వెళ్ళుంటే మంచి ఆఫర్ వస్తుండే గైస్, మంచి ఆఫర్ ఉండే. సో ఇప్పుడైతే ఆఫర్ ఏం లేదు. సో అయినా డాడీ నేనైతే వెళ్తున్నాం గైస్. సో మార్నింగ్ నుంచి వీడియో ఎందుకు రికార్డ్ చేయాలి అంటే, మార్నింగ్ నుంచి మాకు చాలా వర్క్స్ ఉండే గైస్, కొంచెం బ్యాంక్ పని ఉండే. సో అది ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసినాం గైస్. ఐ మీన్ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం గైస్. అండ్ ఒక షార్ట్ కూడా షూట్ చేసి దబా అప్లోడ్ చేసేసిన గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇప్పుడైతే మనం ఫటాఫట్ జూడో వెళ్ళిపోదాం గైస్. జూడో అయినాక ఇంకొంచెం బయట పని ఉంది. సో అది కూడా వేసుకుందాం. ఐ మీన్ టైగర్ రాన్ కోసం ఫుడ్, ఇంకా అది మొత్తం లిటర్ అది ఉంటుంది కదా శాండ్. సో అది తెచ్చుకోవాలా. సో ఫస్ట్ షాపింగ్ చేసినాక మళ్ళీ వెళ్దాం గైస్ సిటీ లోపల. ఇప్పుడే వచ్చినాం. డాడీ నాన్నమ్మతో మాట్లాడుతున్నాడు. ఇదిగోండి, ఇదే చూడు. ఆల్రెడీ ఫస్ట్ వచ్చినాను నేను. పక్కన స్టైల్ యూనియన్ అండ్ అక్కడ సైడ్ మ్యాక్స్ అవుతున్నదట. సో కన్ఫర్మ్ లేదు. చూద్దాం అక్కడ సైడ్ ఏమవుతుందో. చూడండి, బై వన్ గెట్ వన్ అది ఇప్పుడైతే. డాడీ ఎంత కొంటాం అనుకుంటున్నాం? మరి హల్కటియా చేయండి. ఇది కూడా తీసుకుందాం. సో ఇప్పుడైతే డాడీ స్టార్ట్ చేస్తాడు. ఇక మంచిగా అయింది. ఇలా పాటలు ఏం లేవు. మస్తు ఉన్నది, మస్తు బట్టలు, మస్తు అంటే మస్తు స్టాక్ ఉన్నది. డాడీ మొన్న నుంచి అయితే మనకు ఆఫర్ ఉంటుండే గైస్. ఆల్రెడీ 2 వేసేసినాం. ఇప్పుడు డాడీ ట్రై చేస్తాడు. ఇది ఏది మంచిగా లేదు. ఇది టీ షర్ట్లే తీసుకోయే గైస్. అసలు స్వెట్ షర్ట్సే లేవు అసలు. అంతా లెంకినాం, ఈడ దొరుకుతుంది. డాడీకి అయితే ఇగో 2 3 తీసుకున్నావు. రేండేనా చూడ, ఇంకా చూడు, నీకు చాలా. ఐ వాంట్ టు ట్రై దిస్ ఓవర్ సైజ్. నాకు ఇది వద్దు, నాకు ఓవర్ సైజ్ వద్దు. నాకు ఈ కలర్ మంచిగా ఉందని షోల్డర్స్ పెద్ద ఉంది. తీసుకుందాం మా గైస్. నేను ఇది ఫస్ట్ తీసుకున్నా. సో క్రేజీగా అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం టైట్ అయింది. ఇట్లాంటి టైట్ అనిపిస్తుంది. సో ఇది కొంచెం సైజ్ పెద్ద తీసుకోవాలా. ఐ గెస్ లేదేమో, నేను చూసిన ఎల్లే. సో ఏం ట్రై చేసినా కానీ ఇప్పుడు ఎల్లు ఉంటే తీసుకుంటాను దీంట్లో గైస్. ఇంకోటి ఇది. సో ఇది క్రేజీ అనిపిస్తుంది. సో ఇది తీసుకుంటున్నాను నేను గైస్. నెక్స్ట్ అయితే ఈ బ్లాక్ కలర్ది క్రేజీ అనిపిస్తున్నది. సో ఇది కూడా తీసుకుంటున్నాను నేను గైస్. నెక్స్ట్ అయితే ఇది కూడా నచ్చింది, కానీ ఇది ఏమో కొంచెం టైట్ అవుతుంది అనిపిస్తుంది. డాడీ అయితే పర్ఫెక్ట్ ఉందని చెప్పిండు. సో కొంచెం ఆలోచిస్తా. ఇఫ్ దీంట్లో ఎల్ కనిపిస్తే ఎల్ తీసుకుంటా, లేకపోతే ఎంతోనే తీసేసుకుంటే ఏమి. ఇప్పుడైతే బిల్లింగ్ అయిపోయినా కోతున్నాం. ఎంత అవుతుంది అనుకుంటున్నాం? 2000 ఎక్క అవుతుంది గైస్. అయిపోయింది గైస్, షాపింగ్ చేసినాం. డాడీ ఎంత అయితే అని చెప్పినది? 2000 అన్నాడు. 3000 అయినాయి. ఏం డిస్కౌంట్ అయితే రాలే గైస్. ఇక వచ్చేసినాం గైస్ కార్లకి. సో ఇప్పుడైతే మనం ఎటు వెళ్తున్నాం అంటే, టైగర్ రాన్ ఫుడ్ తీసుకోవాలా. అండ్ టైగర్ రాన్ లిటర్ అది ఒకటి శాండ్ ఉంటుంది. సో అది కూడా తీసుకోవాలా. సో చూసుకోవచ్చు, అప్పుడే చూపించిన కదా. సో చలో గైస్, ఇప్పుడైతే మనం ఫటాఫట్ మన టైగర్ కానీ అవన్నీ తీసుకునేందుకు పోదాం. సిటీలోకి పడుతుంది ఇప్పుడు. సో పోదాం గైస్. అయిపోయింది గైస్, ట్రాఫిక్లో ఇరుక్కున్నాం మళ్ళీ. ఇప్పుడు వచ్చిన ట్రాఫిక్ మాత్రం ఆగాల్సిందే గైస్. 17 seconds. మనం వీడికి వెళ్ళి ఇంకో 2 kilometers ఉంటుంది టైగర్ గాంధీ మొత్తం సామాన్ తీసుకుని గైస్. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. డాడీని అయితే అక్కడనే రోడ్డు దగ్గర డ్రాప్ చేసిన. ఇంటికి అయితే వెళ్ళిపోయింది. సో నేనైతే ఇప్పుడు వెళ్తా గైస్. సో మమ్మీ రియాక్షన్ చూద్దాం. సో లెట్స్ గో గైస్. ఇక ఇంట్లో కోదాం గైస్. ఇప్పుడే ఇంటి లోపలికి వచ్చిన గైస్. టీవీ కూడా ఆఫ్ చేసిన, ఎందుకంటే మనకు ఏం ప్రాబ్లం రావద్దని. మమ్మీ అయితే రాగానే తిట్టింది కొంచెం సేపు. ఏం కాదు, మళ్ళీ కూల్ అయిపోయింది గైస్. ఇంతసేపు రానికని. సో నో వరీస్. ఇగో నీ ముందట ఇవన్నీ ప్లేస్ ఉన్నా. ఎవరిది ఏ డ్రెస్ ఎట్లున్న సెలెక్షన్ మొత్తం చెప్పాలి. ఇప్పుడు డాడీది ఏదో అదే చెప్పాలా. అది అమ్మా డాడీ కరెక్ట్ ఆన్సర్ నాది. ఎట్లున్నాయి? నెక్స్ట్ గిది వాళ్ళది. గిది చెప్పు, నీకు దమ్ముంటే. అది ఓట్లా చెప్పవు. రాంగ్ అంత అది డాడీది. అది డాడీ మధ్య సోకులు చేస్తాడట. అది తీసుకున్నాడు. మమ్మీ నీకు లైన్ కొట్టాడు. గిది వాళ్ళది చెప్పు. అదంతా కాదండి, గిది వాళ్ళది. రైట్ ఆన్సర్. గిది చెప్పు. రైట్ ఆన్సర్ గైస్. అసలు మమ్మీకి ఏమైందంటారు? తెలివి బాగా అవుతుంది వీడియోలు చేసుకుంటూ.
మీ ఆయన బాగా షోక్లాగా వచ్చింది అది వాళ్ళది చెప్పి ఇది నీదే కానీ మళ్ళీ కలర్ ఉన్నది ఎందుకు? కాదు అది వాళ్ళది చెప్పవు డాడిది అది నాది కాదు అది నేను కూడా ట్రై చేసినా కానీ అది కొంచెం మెక్కైందంటే మళ్ళీ బయటకు వచ్చాక చెప్తున్నాడు అరే ఇది నాది కదరా అని నాకు నేను పట్టుకొని పోయినా అది దాడిది ఇది నెక్స్ట్ గిది చెప్పు ఇది నీదే ఆ? ఇది నీదే ఎట్లున్నది అది క్లాత్ మంచిగా ఉన్నది. ఇది ఇటువంటి ఉన్నాయి కదా షర్ట్లు అరే షర్టు ఖతర్నాక్ ఉండేది మమ్మ అది అందుకే తెచ్చుకున్నా ఎంత మంచి కొట్టింది రాని మస్తు మస్తు కొట్టింది అది ఇది అన్ని మంచిగా కొట్టినాయి ఇది షర్ట్ ఆ. ఇది టీ షర్ట్ టీ షర్ట్ ఇది టీ షర్ట్ అన్ని అది పోలో టైప్ ఇక ఇట్లా కాలర్ వచ్చిన టీ షర్ట్ అవన్నీ వచ్చింది. అన్ని కాలర్ వచ్చి ఒకటి ఇంకది కాలర్ది కాదు ఇది టీ షర్ట్. నాకు ఈ బ్లాక్ కలర్ది మస్తు నచ్చింది ఇది జిమ్ పోతే మస్తు క్రేజీ అనిపిస్తుంది గైస్ అది బ్లాక్ ఎందుకు తెచ్చుకుంటావురా? నీకు ఎన్ని బ్లాక్ తెచ్చుకుంటావు? క్రేజీ ఉన్నది ఇది దీనిపైన ఓన్ ద ఐరన్ అని ఉన్నది నాకు అది క్యాప్షన్ మస్తు నచ్చింది సో తీసేసుకున్నాయా ఇది అంటే నీకు ఇటువంటి షోకుల మంచిది అది నాది కాదు షోకుల మంచి ఎవరు షోకుల మంచి డాడీ దాడిది అది డాడీది అది ఇది దాడిది అది కూడా డాడీదే ఎన్నిసార్లు చెప్తావు అయిపోయింది సో గైస్ మీకైతే టైగర్ బొండని తీసుకుని తాగండి అసలు మా టైగర్ నాడు అసలు ఇవాళ మొత్తం నేను రోజు మొత్తం బయట నుండే అసలు పాపమాడు అని కొంచెం గర్వం చేద్దాం అండ్ నిన్న టైగర్ గారు ఏం చేసిండు అరే మామూలు కయ్యమ్మ గాయసు ఫైటింగ్ అది ఎంత డేంజర్ అమ్మా ఆ రూమ్ లా జాలి ఉంటుంది ఆ జాలి మీద ఎక్కి కూసుకుంటుంది రోజు ఐ మీన్ ఇట్లా కూలర్ పైన వేరే పిల్ల వచ్చి గుర్ర అన్నవి ఇది కయ్యంకి చాలా అయిపోయింది గుర్ర గుర్ర రెండు గుర్ర గుర్ర అనుకున్నాడు ఇంటి లాల్ని ఇట్లా పెద్ద పుల్లెక్కలేసింది అది కోపం ఒక 10 నిమిషాల దాకా కోపం ఉండదు పోయినాక కూడా గుర్రు గుర్రు మేము ఇట్లా అన్న గుర్రు అన్నాడు మళ్ళీ మెల్లె ఎత్తుకొని మళ్ళీ మెల్లె కామ్ డౌన్ చేసినాక అప్పుడు టైగర్ గారు అయితే హోస్ట్ లాగా వచ్చిండు అప్పుడు మమ్మల్ని ఏమనలేక గంటనాక అప్పటిదాకా అట్టే పోయింది నేను నైట్లో వండుకున్నా కదా అప్పుడు కూడా నన్ను వండుకుని వచ్చి సౌండ్ చేసుకుడు కూలర్ మీద ఎగురుడు దిగురుడు మేవన్నాడు టైగర్ అన్ని బద్మాస్ పిల్లి ఉన్నది టైగర్ అని పట్టుకొస్తా సాగండి గైస్ చూసుకోండి టైగర్ బొండాలు తీసుకొని వచ్చిన వాడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఇల్లు అసలు ఏం చేసి వచ్చిండ్రని మా డాడీకి చాయ్ కాలనట గైస్ ఇప్పుడు ఇగో ఇదేం బయట వాసన చూడు షాపింగ్ చేసుకున్నాం నీ బ్యాగ్లో వేసేస్తున్నాడు ఆ బ్యాగ్లోకి సొరు ఇది సొరుతుంది చూడు సొరుతుంది సరు 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 నడు 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 బద్మాష్ ఎటు పోతున్నావు గైస్ వాన్ హెల్త్ అయితే మొత్తం ఓకే అయిపోయింది గైస్ చూడొచ్చు కట్టుపోరాడు మస్తు క్రేజీగా అనిపిస్తున్నాడు హెల్త్ అయితే మంచిగా అయింది గైస్ సో ఇప్పుడైతే కొంచెం మంచి యాక్టివ్ ఉంటున్నాడు సో నిన్ననే కొంచెం వామిటింగ్ చేసుకున్నాను కానీ నిన్న నైట్ దాకా మంచిగా అయిపోయింది అది కయ్యాలు పెట్టుకోనికి ఆ పిల్ల వచ్చి మంచిగా వేసిపోయింది దీన్ని అబ్బా అవురా టైగర్ వేసిన దీనికి ఫుడ్ వేసిన సో గైస్ ఒక గారం అని చెప్తున్నది ఎటైతుంది కవర్స్ దా దా ఇట్రా దా దా రాట గైస్ సో గైస్ కడ్డు ఉన్నది గైస్ సో గైస్ ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసుకున్నా మస్తు అంటే మస్తు అలసిపోయినా గైస్ నేను అబ్బా ఏం వండుతావు మా మమ్మీ ఇంకా సలాడ్ పప్పు ఉన్నది గైస్ పోనీ గైస్ ఏదో ఒకటి తింటా లేకపోతే లేదు సో గైస్ ఇప్పుడైతే ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడ నేను వేస్తున్న వీడియో నచ్చితే అండ్ గైస్ రేపు రక్షాబంధన్ సో హ్యాపీ రక్షాబంధన్ గైస్ ఇది రక్షాబంధన్ రోజు వేస్తుంది సో హ్యాపీ రక్షాబంధన్ గైస్ నువ్వు కూడా సో గైస్ ఈ రోజులో అయితే ఇక్కడ నేను వేస్తున్న వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్ని చేసుకోండి అండ్ రేపు బ్లాగ్ లో మళ్ళీ వెళ్దాం బాయ్